మార్నింగ్ అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్కా ఎప్పుడూ బాగుండాలని చెప్తావని మీరనుకుంటారు. మనం పడే బాధ, సంతోషం ఏదైనా సరే మనస్ఫూర్తిగా అందరం స్వీకరించడం అనేది నేర్చుకోవచ్చు. నేర్చుకోకపోవచ్చు. కానీ మన మాట అనేది ఎదుటి వాళ్ళను ఒక్క నిమిషమైనా సంతోషపెట్టగలిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. అందుకే నేనెప్పుడూ అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటాను. అందులో మనం ఉండాలని కూడా ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి. కానీ ఈ కాలంలో మనమే బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండకూడదు అన్న ఆలోచనతోనే చాలామంది ఉన్నారు. ఆహ్, నేను ఒక్క విషయమైతే క్లియర్‌గా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మన మాట ద్వారా, మన చేతుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఒక్కరంటే ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు. అలా మన జీవితంలో ఉండగలిగినప్పుడే మన జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పుట్టిన తర్వాత మనం చేసుకున్న పాపకర్మలే మనల్ని ఆహ్, మన జీవితంలో ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది. మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనకు చూయిస్తుందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి మీద కుళ్ళుకోవడం, ఒకరిని చూసి అసూయ పడడం, ఆహ్, వాళ్ళిలా ఉన్నారు కదా! వాళ్ళలా ఉన్నారు కదా! అని ఆలోచించడం, ఇలాంటి నెగెటివ్ ఆలోచనలన్నీ మీ మైండ్‌సెట్‌కి రానివ్వకండి. ఎందుకంటే మన మనసనేది ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే మనలో పాజిటివిటీ ఉంటే గనక మన చుట్టుపక్కల మొత్తం పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. మనం నెగెటివ్‌గా ఆలోచిస్తే మనకు కనిపించేవన్నీ నెగెటివ్‌గానే కనిపిస్తాయి. మనకు ఒకవేళ నెగెటివ్ వచ్చినా కూడా దాన్ని తీసుకునే శక్తి మనలో ఉండాలి అంటే మనం పాజిటివ్‌గా ఉండాలి. నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది రావాలని చెప్పేసి. కొంతమంది ఇక్కడ ఒకటి పెట్టుకొని, ఇక్కడ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకుండా ఉండనీకి ప్రయత్నించండి. హ్మ్. నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక మంచి విషయం అయితే మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, నేను పెళ్లి తర్వాత, పెళ్ళికి ముందు నేర్చుకున్న నా అనుభవం ప్రకారం ఏదైనా సరే అతి మంచితనం, అతి ప్రేమ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. మనం అతిగా దేన్ని తీసుకున్నా కూడా అది మనకి జీవితాంతం చాలా అంటే చాలా కష్టాలనైతే కొని తెస్తుంది. కాబట్టి దేన్ని కూడా అతిగా తీసుకోకండి. మీ లైఫ్‌లో చుట్టుపక్కల ఏది జరిగినా కూడా అది మీ మనసుకి మాత్రం తీసుకోకండి. అలాగే అందరి దగ్గర మంచితనంగా కూడా ఉండకండి. ఎందుకంటే మీ మంచితనం మీ ప్రాణానికి హాని తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండనీకి ప్రయత్నించండి. కొన్ని మన జీవితంలో మనం నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో ఏంటి అంటే నా పెళ్ళైన కొత్తలో నేను చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా అనుభవం ప్రకారం చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎలా ఉండాలి? ఏంటి? ఇవన్నీ నాకు తెలియదు. కాకపోతే పెళ్లి తర్వాత నేను ఎదుర్కొన్న కొన్ని సమస్యలు, అలాగే నా జీవితంలో నేను ఆహ్, లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు తెలుసుకున్న విషయాలను బట్టి, నా అనుభవం ప్రకారం బట్టి మీ అందరికీ నేను ఒక విషయం అయితే చెప్పగలుగుతాను. ఏంటి అంటే మీకు ఏది తెలియకపోయినా యూట్యూబ్‌లో సెర్చ్ చేసి నేర్చుకోవచ్చు. ఏదైనా సరే మీరు పాజిటివ్‌గా ఉండాలి, పాజిటివ్‌గా థింకింగ్ చేయాలి అంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎక్కువగా దైవ ఆరాధన అనేది చేయండి. దేవుడు ఎక్కడున్నా సరే మన మనస్సాక్షి ఆహ్, మనని పీడిస్తున్నా ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షించడానికి వస్తారు. కాకపోతే ఏంటి అంటే మనం పాజిటివ్‌గా ఉండనికి మన చుట్టుపక్కల పాజిటివిటీని కూడా క్రియేట్ చేసుకోవాలి. అలాగే నేను ఒక విషయం అయితే చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఏంటి అంటే పూజలు చేయడం వల్ల మంచివాళ్ళం అయిపోతామా అక్క అంటే, మంచివాళ్ళు అయ్యేవాళ్ళు అవుతారు. కాని వాళ్ళు కాకపోవచ్చు. కాకపోతే ఏంటి అంటే పూజలు చేయడం వల్ల మనం నేర్చుకునేది ఒకటే. పూజ ఎందుకోసం చేస్తాం? దేవుడొచ్చి మనలో మార్పు తెచ్చేస్తాడు ఇదంతా కాదు. మనలో ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ ఒక ఆహ్, తెలియని ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ
ఎనర్జీ అనేది ఏమవుతుంది అంటే మనలో ఆహ్, మంచితనం, మంచి మార్పులు ఏవైతే ఉంటాయో వాటి వైపు మనల్ని తీసుకెళ్తుంది కాబట్టి దాంతో పాటు అక్కడ ఒక క్రమశిక్షణ అనేది ఏర్పాటవుతుంది. అందుకోసం మనం పూజలు చేయాలని చెప్పారు మన పెద్దవాళ్ళు ఉదయం లేచి. కానీ మనం పూజలు చేస్తేనే మారిపోతాం, పూజలు చేస్తేనే డబ్బులొస్తాయి ఇదంతా కాదు ఫ్రెండ్స్. మనం మానసిక ధైర్యం కోసం మనం పూజలు చేయడం వల్ల ఏంటి అంటే దైవం పైన ఒక్క 10 నిమిషాలైనా సరే మనం అక్కడ మన టైంని, మన మనస్సుని ఆహ్, అక్కడ పెట్టగలుగుతాం. ఆ 10 నిమిషాలలో మనలో తెలియని శక్తి అనేది క్రియేట్ అవుతుంది. ఆ తెలియని శక్తి మనల్ని ఎంత ఆహ్, నెగెటివ్ ఉన్నా కూడా పాజిటివ్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుందనమాట. మన మైండ్‌సెట్ ఏంటి అంటే నెగటివిటీ అనేది తొందరగా తీసుకుంటుంది. పాజిటివిటీ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. పాజిటివిటీ అనేది మనము తీసుకోవాలని ప్రయత్నించినా కానీ నెగటివిటీ అనేది దాన్ని కప్పేయనీకి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనలో పాజిటివిటీ ఉంటే గనక వచ్చే నెగటివిటీని మనం చాలా ఈజీగా తరిమి కొట్టగలం. కాబట్టి ఎప్పుడు మనం పాజిటివ్‌గా ఉంటూ ఎదుటి వాళ్ళని పాజిటివ్‌గా ఉంచనీకి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. ఎదుటి వాళ్ళను ఆనందంగా ఉంచండి. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటి అంటే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది చెప్పిన వాళ్ళు చులకన అని కాదు, వాళ్ళు ప్రేమతో మనవాళ్ళు అని చెప్పొచ్చు. కాకపోతే దాన్ని అలుసుగా తీసుకొని నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒక్క విషయం అయితే నేను క్లియర్‌గా చెప్పగలుగుతాను. ఏంటి అంటే ఏదైనా సరే మన అనే మాటకి, మీరు అనే మాటకి చాలా తేడా ఉంటుంది. మనం మాట్లాడే మాటలోనే దగ్గరతనం ఉంటుంది, దూరంతనం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే విధానంలో కూడా చాలా అంటే చాలా ఆలోచించి మాట్లాడడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు మన వాళ్ళు, మనది అని మనం ఏదైతే ఆహ్, మనం అనుకున్నట్టు ఎదుటి వాళ్ళు అనుకుంటారా, అనుకోరా అనే విషయం పక్కన పెట్టండి. మీరు ఎలా ఎదుటి వాళ్ళతో నడుచుకోవాలనుకుంటున్నారో అలాగే నడుచుకోండి. ఎందుకంటే మనం పాజిటివ్‌గా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మన పాజిటివిటీని తీసుకుంటారా, తీసుకోరా అనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే మనం ఆహ్, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీరనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ వాళ్ళు మీకు నచ్చకపోతే మౌనంగా ఉండని, మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండండి. కాకపోతే ఒకరు మాటలని, ఒకరు మాటలు అనుకోవడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. దాని నుంచి కర్మను కొని తెచ్చుకోవాలి తప్పించి ఏమీ ఉండదనమాట. మన మాటతోనే ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది. మన ఇంట్లోకి లక్ష్మి రావాలన్నా కూడా మన మాట అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఎక్కువగా ఆహ్, శారీస్ కట్టుకొని ఎక్కువగా రెడీ అవుతూ ఉంటే కొంతమంది నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఈ శారీస్ ఇవన్నీ కట్టుకోవడానికి కారణం, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే నా నుంచి మీరందరూ కొంచెమైనా నేర్చుకుంటారు అనేది నా ఆలోచన. హ్మ్. నాకు నా మనస్తత్వం తగ్గట్టు నేను ఎలా ఉంటాను అనేది మీకు చూయిస్తున్నాను అంతే కానీ మీ ముందు గొప్పలు చెప్పుకోవడానికో, గొప్పలు చూయించుకోవడానికో కాదు ఫ్రెండ్స్. నా మనస్తత్వం అనేది ఫస్ట్ నుంచి అలానే ఉంది. నేను ఎలా ఉన్నానో అలానే ఉంది. మధ్యలో నాకు మార్పు అనేది ఎప్పుడూ రాలేదు. కాకపోతే మీకు చూసే విధానంలో మీరు తప్పుగా చూస్తున్నారు కాబట్టి నేను మీకు తప్పుగా కనిపించొచ్చు. ఎవరు ఏమనుకున్నా కానీ అన్నవాళ్ళు హ్మ్. అంటూనే ఉంటారు. కానీ నేనెలా ఉండాలో అలానే ఉండగలుగుతాను. అది నా మనస్తత్వానికి తెలుసు. కాకపోతే ఏంటి అంటే నాలో ఉన్న ఒక్కటే ఒక చెడు గుణం అనాలో, మంచి గుణం అనాలో ఏంటో నాకు తెలియదు. కానీ అతిగా ఏదైనా సరే అతిగా నమ్ముతూ ఉంటాను. అతిగా ప్రేమిస్తూ ఉంటాను. దానివల్ల అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నాను అనేది నా మనస్సాక్షికి తెలుసు. కాకపోతే నేనెవ్వరికీ చెడు చేయాలనుకోలేదు కాబట్టి మంచే చేయాలనుకున్నాను. ఎప్పటికైనా నాకు మంచే జరుగుతుంది. నేనెప్పుడూ పాజిటివ్‌గానే ఉంటాను.
ఎదుటి వాళ్ళు కూడా పాజిటివ్‌గా ఉండాలి అని కోరుకుంటాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ శారీస్ అనేటివి నేను ఇప్పుడు తీసుకున్నవి కాదు. ఎప్పటినుంచో తీసుకున్న శారీసు. ఈ శారీసు ఇంట్లో ఉన్నాయి కాబట్టి కడుతూ ఉన్నాను. అలాగే ఈ మధ్య కొన్ని శారీస్ నేను తీసుకున్నాను కదా! నేను తీసుకునే విధానంలో కూడా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ 200, 250, 300 అంతకు మించి నేను ఎక్కువ రేట్ పెట్టయితే శారీస్ అయితే కొనను. ఆ విషయం మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు కొనను అనే విషయం కూడా చెప్తాను. నేను శారీస్ అనేటివి ఎక్కువగా కడుతూ ఉంటాను. ఎందుకు కడతాను అంటే మనలో కొత్త ధనం అనేది కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది. ఆ సంతోషం మనం క్రియేట్ కావాలి అంటే మనకి మనం కొత్తగా రెడీ అవ్వడం, కొత్తగా ఉండడం అలా అలవాటు చేసుకుంటే ఏంటి అంటే నెగటివిటీ అనేది పోయి కొత్తదనం అనేది వస్తుంది కాబట్టి నేను అలా ఉండనీకి ప్రయత్నిస్తాను. అలా కట్టుకోవడం వల్ల ఏంటి అంటే నేను కొన్ని రోజులు కట్టిన తర్వాత కూడా కొంతమందికి యూజ్ అవ్వాలి. ఎవరైనా తీసుకున్నా కూడా కొన్ని రోజులు కట్టుకొని, అరే! వీళ్ళు ఇచ్చిన శారీస్ ఇన్ని రోజులు కట్టుకున్నాము అని హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో కొన్ని రోజులు కట్టుకున్న తర్వాత నేను వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. నేను ఒక 200, 250లో తీసుకున్నా కూడా కొన్ని రోజులు కట్టుకొని ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళలో నేను చూసే సంతోషం అనేది నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా హ్యాపీనెస్‌నయితే ఇస్తుంది. కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి బట్టలు ఇయ్యడం వల్ల నెగటివిటీ వస్తుంది. ఇదంతా అనుకుంటూ ఉనే ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఇచ్చేది మనస్ఫూర్తిగా ప్రేమతో ఇస్తే గనక ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే ప్రేమ అనేది తిరిగి వస్తుంది. మనం ఏ విధంగా ఆలోచిస్తే అలాగే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది కాబట్టి నేను ఏదైనా పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ప్రేమతోనే ఇస్తాను. ఆ ప్రేమతోని ఇవ్వడం వల్ల ఎదుటి వాళ్ళ నుంచి కూడా ప్రేమనే నాకు లభిస్తుంది. నేను నెగెటివ్‌గా అసలు ఎవరి గురించి ఆలోచించను. నా పైన నేను మంచిగా హ్యాపీగా ఉంటున్నాను అని చెప్పేసి నెగెటివ్‌గా ఆలోచించి నెగెటివ్‌గా అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కుళ్ళుతోనే అలా అంటూ ఉంటారు. అలా అన్నా కూడా నేను నా మనసుకు తీసుకోనననమాట. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అలా ఉంది కాబట్టి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. నా మనస్తత్వం అలా లేదు కాబట్టి నేను ఇలాగే ఆలోచిస్తాను. ఎప్పుడైనా సరే మనం సంతోషంగా ఉండాలి అంటే మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. మనం హ్యాపీగా ఉంటే ఎదుటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచగలుగుతాం. నెగటివిటీ అనేది ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకోవడం అలా చేయడం వల్ల ఏంటి అంటే మీరు అనుకోవచ్చు, మాకేం కాదు ఆళ్ళని చూసి ఈర్ష్య పడుతున్నాం ఇలా అనుకుంటారు. కానీ అది మీ మైండ్‌ని, మీ బ్రెయిన్‌ని ఎంత తినేస్తుంది. తర్వాత మీరు మానసికంగా ఎంత బాధపడతారు అనే విషయం అది ముందు ముందు వెళ్తూ ఉంటే మీకే అర్థమవుతుందనమాట. నెగటివిటీ అనేది ఇంకా, ఇంకా, ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకరిని చూసి కుళ్ళుకోవడం, ఒకరిని చూసి ఈర్ష్య పడడం ఇలాంటివన్నీ మానేయండి. కాకపోతే నేను ఇలా రెడీ అవుతున్నాను కాబట్టి మీరు మీ లైఫ్‌లో మీకున్నంతలో మీరు ఎలా ఉండాలి అనేది ఆలోచించండి. మీ ఫ్యామిలీతో ఎలా ఉండాలి అనేది ఆలోచించండి. అలా ఆలోచిస్తే ఏంటి అంటే ఆహ్, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా కొంచెం నేర్పించిన వాళ్ళవుతారు. మీరు కొంచెం నేర్చుకున్న వాళ్ళవుతారు. ఇంకా తెలుసుకోనీకి ప్రయత్నం చేయండి. టీవీలు అవన్నీ చూడడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. బుక్స్ ఎక్కువగా చదవండి. నేను బుక్సు చదవడానికి వీలు కానప్పుడు ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఆ ఫోన్‌లో కూడా నేను ఎక్కువగా నాకు ఏదైతే యూజ్ అవుతుందో ఆహ్, ఆ ఫోన్ నుంచి ఏదైతే నేను నేర్చుకోవాలనుకుంటున్నానో, నా మనస్తత్వానికి ఏది సెట్ అయితది, అలాగే యూట్యూబ్ నుంచి నేను ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏం మంచి విషయాలు నేర్చుకోవాలి, ఇలా ఆలోచిస్తూ నేను ఫోన్ అయితే చూస్తూ ఉంటాను. దాంతో పాటు బుక్స్ కూడా ఎక్కువగా చదువుతూ ఉంటాను. అది మన మనసుకి చాలా ప్రశాంతతనైతే ఇస్తుంది. మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఎవ్వరి లైఫ్ ఉండదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆహ్, చీకటి వెలుగులాగా కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేన్నైనా ఎదుర్కొనే శక్తి కూడా మనలో ఉండాలి. నాకు దేవుడిచ్చిన గొప్ప వరం అంటే ఏదైనా ఉంది అంటే ఆహ్,
ఈరోజు ఏదైనా జరిగింది అంటే దాన్ని ఈజీగా ఎ ఎంత ఈజీగా మర్చిపోతాను అంటే మళ్ళీ అప్పటికప్పుడే నాకు నేనే పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను కాబట్టి నాకు నేనే పాజిటివ్‌గా ఉండనీకి ప్రయత్నిస్తాను. ఆ పాజిటివ్‌గా నన్ను నేను ఉంచుకునే ప్రయత్నమే ఈ రెడీ అవ్వడం అనమాట. ఈ రీల్స్ తీయడం ఇదంతా ఏంటి అంటే కొంచెం నా మైండ్ అనేది ఈ యూట్యూబ్ వైపు వెళ్ళినా, నా రెడీ అయ్యే విధానం వైపు వెళ్ళినా కూడా కొంచెం నాలో చేంజ్ అనేది నాకు నేనే పాజిటివిటీని క్రియేట్ చేసుకుంటాను. అందుకే నేను ఎక్కువగా రెడీ అవుతూ ఉంటాను. అలాగే ఎప్పుడు ఆనందంగా ఉండనీకే ప్రయత్నిస్తూ ఉంటాను. ఎలాంటి టెన్షన్ వచ్చినా కూడా ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇది జరిగినా కూడా తర్వాత మళ్ళా పాజిటివిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలాగే ఆలోచిస్తాను తప్ప దాని గురించి డీప్‌గా ఆలోచించడం, డీప్‌గా వెళ్ళడం అవన్నీ జరిగి జరిగి ఆ డీప్‌గా వెళ్ళిన స్థితిలో డిప్రెషన్‌కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అతిగా ఆలోచించడం వల్ల. ఇంకా అవన్నీ మళ్ళీ మనసుకి తీసుకొని ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళాలి అని అనుకోవడం లేదనమాట. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. నాతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి అనేది నా ఆలోచన. నేనెప్పుడూ ఒకరి ముందు గొప్పదానిగా అనిపించుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ కూడా ఉండదు. నేనొక్కటే నమ్ముతూ ఉంటాను. ఏంటి అంటే నా జీవితంలో ఏదైనా వచ్చేది హ్మ్. ప్రాప్తం ఉంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ నేను ఏదైతే అనుభవించాల్సి ఉందో అది ఖచ్చితంగా అనుభవించడానికి కూడా రెడీ అయ్యాను. ఎందుకంటే మన జీవితంలో పాజిటివిటీ, నెగటివిటీ అనేది మనం అనుకున్నంత ఈజీగా చుట్టుపక్కల చిన్న చిన్నవి క్రియేట్ చేసుకోగలుగుతాం. కానీ పెద్ద పెద్దవి మనకు మనం ఎంత క్రియేట్ చేసుకోవాలి అని మనం ఆలోచించుకున్నా అది మన ఆలోచన తగ్గట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం చేసిన పాపకర్మలను బట్టి మనకేదైతే రావాలో అదొస్తుంది. ఏదైతే అనుభవించాలో అది అనుభవిస్తాం. ఏదైతే తిరిగి ఇవ్వగలుగుతామో అది ఇస్తాం. అలాగే తిరిగి పొందగలుగుతామో అది పొందుతాం. అంతే తప్ప ఇది ఇస్తేనే మనం మంచివాళ్ళం, ఇది తీసుకుంటేనే మంచివాళ్ళం, ఇది ఇవ్వకపోతే చెడు ఇదంతా నేను ఏది ఆలోచించను ఫ్రెండ్స్. ఒకటే ఆలోచిస్తాను. నాకు ఏదొచ్చినా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. ఏది ఎదుటి వాళ్ళకి ఇవ్వగలిగినా మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతాను. అదే ఆలోచిస్తూ ఉంటాను. కాకపోతే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. అందరినీ హ్యాపీగా ఉంచాలి అనేదే నా ప్రయత్నం. అంతే తప్ప ఎవ్వరు కూడా నెగెటివ్‌గా తీసుకోకండి. నెగెటివ్‌గా ఆలోచించకండి. మీరు నెగెటివ్‌గా ఆలోచించి ఎదుటి వాళ్ళ జీవితంలో నెగటివిటీని క్రియేట్ చేయాలి అనుకున్నా ఎంతవరకు క్రియేట్ చేస్తారు? ఒక రోజు, 2 రోజులు, వారం, నెల, సంవత్సరాల కొద్దీ మీరు నెగటివిటీని క్రియేట్ చేసుకుంటూ పోతే మీ లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేది తిరిగి వెనుకకు చూసుకుంటే మీకు అర్థమవుతుందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఆలోచించకండి. పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్‌గానే ఆలోచించండి. ఇప్పటి వరకు ఓపికతో నా వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుసుకుంటాను. సరే అయితే బాయ్ బాయ్.